రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్ యొక్క బీపీఓ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి కార్యాలయంలో మత మార్పిడికి సంబంధించి కుట్రపూరితంగా కొందరు టాప్ పొజిషన్స్లో ఉన్నటువంటి అంటే లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఉద్యోగులు ప్రయత్నం చేయటము, మహిళల్ని వేధించటము, లైంగికంగా వేధించటము, హిందూ మత చిహ్నాలను అవమానపరచటము, శివలింగము, వినాయకుడు వంటి విషయాల్లో చాలా అత్యంత అవమానకరమైన హేయమైన పదజాలాన్ని ఉపయోగించటము, మహిళల్ని హిందూ మహిళల్ని అశ్లీల వీడియోలు తీసి వాళ్ళను భయపెట్టి బెదిరించి మతం మారేలా చేయటము, మగవాళ్లపైన కూడాను మగ ఉద్యోగులపైన కూడాను బలవంతంగా టోపీ ధరించేలాగా నమాజు చేసేలా ప్రోత్సహించటము, లేకపోతే వాళ్ళ ప్రమోషన్లు ఆపటము, రకరకాలుగా వాళ్ళని వర్క్ ప్లేస్లో వేధించటము, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి విషయము. దీనిపైన ప్రభుత్వము మొత్తానికి చాలా పెద్ద ఆపరేషన్ని నిర్వహించి పూర్తి ఆధారాలతో దీన్ని బయటపెట్టడంతో 8 మంది టీమ్ లీడర్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీనికి కీలకమైనటువంటి పాత్ర వహించి వివరాలను వాళ్లకు అందించి వాట్సాప్ గ్రూపులు ఫార్మ్ చేసి ఇదంతా చేసినటువంటి ఒక మహిళ నిడా ఖాన్, ఆమె పేరు. ఆ నిడా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది, కానీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకుంది. నేను గర్భవతిని కాబట్టి కరుణించండి అని చెప్పింది. మజ్బూరీకా నా మహాత్మా గాంధీ అని అంటారు. ఇప్పుడు ఆమె అత్యంత కరుణ కలిగించేటటువంటి అలిబైని తీసుకుని బయటకు వచ్చింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. లెన్స్కార్ట్ కళ్ళద్దాలకు సంబంధించిన ఫ్రేములకు సంబంధించిన సుప్రసిద్ధ కంపెనీ ఇది, చాలా పేరు పొందినటువంటి కంపెనీ. దీనిలో కూడాను ఎంప్లాయీస్కి సంబంధించి హిందువులకు వేరే నియమాలు, ముస్లింలు ఉద్యోగులకు వేరే నియమాలు ఉన్నాయి. ముస్లిం ఉద్యోగులు అయినట్టయితే వాళ్ళు హిజాబ్ ధరించవచ్చును, టోపీ ధరించవచ్చును, వాళ్ళకి డ్రెస్ రిస్ట్రిక్షన్స్ లేవు. అదే హిందూ యువతులు గనక పనిచేస్తే వాళ్ళు బొట్టు పెట్టుకోవడానికి వీలు లేదు, ఒక రకమైన దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ రకమైనటువంటి నియమాలు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బట్టబయలైనాయి. అప్పటికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కానీ, లేకపోతే అప్పటి జాబ్ గైడ్లైన్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ పత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హల్చల్ చేసేటప్పటికీ సోషల్ మీడియాలో మేల్కొన్నటువంటి హిందువులు దీనిపైన కూడా ప్రతిస్పందన వ్యక్తం చేస్తున్నారు. చేసేసరికి లెన్స్కార్ట్ సంస్థ చాలా త్వరగా మేల్కొంది. ఆ సంస్థ యొక్క అధిపతి అయినటువంటి ఫౌండర్ అయినటువంటి అతని పేరు పీయూష్ గోయల్. పీయూష్ గోయల్ అంటే మార్వాడి హిందువు. ఈ పీయూష్ గోయల్ తక్షణం ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఇది గతంలో ఎప్పుడో మా దగ్గర అమలులో ఉండేది, కానీ ఇప్పుడు ఈ పద్ధతులు అమలులో లేవు, ఇవి పాతకాలం నాటివి, మా హెచ్ఆర్ పాలసీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఇప్పుడు ఇవి లేవు అని చెప్పి సంజాయిషి ఇచ్చారంటే ఒకప్పుడు ఉన్నాయి అని అర్థం. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మా దగ్గర లేవు, మేము ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాము, తగిన మార్పులు చేస్తూ ఉంటాము, మాకు ఏ మతాన్ని కూడాను అవమానపరిచేటటువంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే హిందూ ప్రజలు ఒకసారి మేల్కొన్న తరువాత లెన్స్కార్ట్కి దానికి వ్యాపార రూపంలో ఎంత నష్టం వస్తుందో ఆయనకి ఖచ్చితంగా తెలుసును. ఆయనకే కాదు, సంస్థ వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి తక్షణము ఈ స్పష్టీకరణను జారీ చేశారు. ముఖ్యంగా నాసిక్ ఇన్సిడెంట్ అయిన వెనువెంటనే ఇది రావడము. దీంతో మేము నిత్యము ఎప్పటికప్పుడు మా హెచ్ఆర్ పాలసీల్ని మారుస్తూ ఉంటాము, ఈ రకమైనటువంటి రిలీజియస్ మతపరమైనటువంటి వివక్షకు మా దగ్గర తావులేదు అని చెప్పారు. వాస్తవానికి తనిష్క్ వంటి అనేక కంపెనీల్లో కూడాను గతంలో దీపావళి సమయంలో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లలో దీపావళి పండగకు సంబంధించి స్వీట్లు కనిపిస్తాయి, దీపాలు కనిపించవు, అద్భుతమైనటువంటి గడియారాలు వస్తువులు కనిపిస్తాయి, నుదుట బొట్టు కనిపించదు. చాలా ప్రత్యేకంగా హిందూ యువతుల నుదుట బొట్టు లేకుండా అడ్వర్టైజ్మెంట్లు తీసుకొచ్చేవాళ్ళు. హిందూ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోరాటం చేసిన తరువాత కానీ
దీనికి వ్యతిరేకంగా అసలు నెమ్మదిగా తమ పాలసీని మార్చలేదు. ఈ మధ్య దీపావళికి కనీసం కాస్త కాకరపోతులు, కొన్ని దీపాలు, అదేవిధంగా నుదుట బొట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి కార్పొరేట్ వరల్డ్లో వెస్టర్నైజేషన్ పేరిట, ఆధునికీకరణ పేరిట వెస్టర్నైజేషన్, పాశ్చాత్యీకరణని ప్రమోట్ చేసేటటువంటి ఒక సంస్కృతి బాగా ప్రబలింది. పర్యవసానంగా పాశ్చాత్యుల జీవన విధానం ఏదో శ్రేష్టమైంది అన్నటువంటి దుర్భావన కూడా ప్రజల్లో ప్రబలింది. దానివల్ల అనేక నష్టాలు సంభవిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ, ఆంధ్రలో కూడాను ఏమన్నా ప్రభుత్వము నిర్వహించేటటువంటి పోటీ పరీక్షలకు వెళ్ళినట్లయితే వివాహిత మహిళ కూడా మంగళసూత్రం తీయవలసి ఉంటుంది, చేతికున్న ఉంగరాలు, కాలికున్న మెట్టెలు తీయవలసి వస్తుంది. ఇదే బుర్ఖా ధరించిన వారికి ఏ నియమాలు వర్తించవు. ఇటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే, అసమానతలు ఏవైతే ఉన్నాయో, కొన్ని మతాలకు ప్రిఫరెన్స్ ఇచ్చి కొందరికి పట్ల మాత్రమే వివక్ష చూపేటటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది సెక్యులరిజంకి అతిపెద్ద విఘాతం. లెన్స్కార్ట్ నాసిక్లో జరిగినటువంటి సంఘటనల నుంచి చాలా వేగంగా నేర్చుకుంది. హిందువుల ఆగ్రహం వ్యాపారపరంగా తనకు ఏ రకంగా నష్టమో గుర్తించింది. అందుకే తక్షణము ఇవి పాతవి ఇప్పుడు లేవు, అంటే ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు అని సంజాయిషి ఇచ్చుకుంది. మొత్తం మీద జాగృతంగా సమాజం ఉండి ఇలాంటివి ఎత్తిచూపి ఫైట్ బ్యాక్ చేస్తే తప్ప ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి అసమానతలు పోవు. నిజమైన సెక్యులరిజంలో ఒకే రూలు అందరికీ సమానంగా వర్తించాలి. అందరూ పౌర విధుల్లో ఉన్నప్పుడు, పౌరపరమైనటువంటి పరీక్షలకు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక ఆఫీస్ స్పేస్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏ డ్రెస్ కోడ్ని అయితే నిర్ధారిస్తారో ఆ డ్రెస్ కోడ్ అందరికీ సమానంగా ఉండాలి. ఒక మతానికి వేరుగా, ఇంకొక మతానికి వేరుగా ఈ రకంగా ఉండకూడదు. ఇది వర్క్ స్పేస్లో ఈ రకమైనటువంటి ధార్మిక స్వేచ్ఛ ఇస్తే అందరికీ ఇవ్వాలి. లేకపోతే మాది న్యూట్రల్, సైన్యంలో ఏ రకంగానైతే కొన్ని పద్ధతులు అందరూ సర్వధర్మస్థల్కే వెళ్ళి పూజ చేయాలని చెప్పి మన సైన్యంలో చెప్తారు. అక్కడే మసీదు ఉంటుంది, అక్కడే చర్చ్ ఉంటుంది, అక్కడే గురుద్వారా ఉంటుంది, అక్కడే మందిరం ఉంటుంది. ఆ బెటాలియన్లో ఉన్నటువంటి సైనికులు ఎక్కువ మంది ఏ మతానికి చెందిన వాళ్ళో ఆ ఆర్మీ చీఫ్ కూడా, అక్కడ ఉన్నటువంటి ఆ కమాండర్ కూడాను ఆ మతాన్నే పాటించి వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తారు. అలా చెయ్యను అన్నటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్, నేను క్రైస్తవుని కాబట్టి నేను హిందువుల పూజకి వెళ్ళను అని అన్న కారణంగా ఆయనను తొలగించడం జరిగింది. ఇటీవలే కేసు, తమిళనాడుకు చెందినటువంటి ఆఫీసర్ మీద కేసు జరిగింది. కాబట్టి ఈ కార్పొరేట్ వరల్డ్లో ధార్మికమైనటువంటి ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటిని ఫైట్ చేయవలసినటువంటి బాధ్యత హిందూ సొసైటీ మీద, ముఖ్యంగా హిందూ యువకుల మీద ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.